అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం గురించి చాలామందికి ఉన్న 10 ముఖ్యమైన సందేహాలకి సమాధానం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజున ఎలాంటి విషయాలు చేయడం వలన అమ్మవారు సంతోషిస్తారు అని తెలుసుకుందాం. అంటే అమ్మవారి పూజలో 16 ఉపచారాలు చేస్తారు. దీన్ని షోడశోపచారాలు అంటారు. ఈ షోడశోపచారాలు ఒక ఉపచారంలో మనసు నిలబడితే చాలు ఆవిడ పరమ ప్రీతి పొందుతుంది. అప్పుడే ఆ వ్రతం కానీ పూజ కానీ పూర్ణత్వం పొందుతుంది. అసలు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని తెలుసుకుందాం. అంటే అసలు వరలక్ష్మి వ్రతం ఆ రోజున పొద్దున్నే ప్రారంభం అయ్యేది కాదు. 4 రోజుల ముందు ఆ కథ చదవాలి. అసలు ఏమేం కావాలి, ఎలా చేయాలి అని తెలుసుకోవాలి. అందుకే ఒక మాట గుర్తుపెట్టుకోండి. పూజ అంటే పీట మీద కూర్చున్న తర్వాత ప్రారంభం అయ్యేది కాదు. పూజ బాగా జరగడానికి ముందు చేసే సాధన అంతా పూజయే. మనం వ్రతం చేసేప్పుడు వ్రతం భంగం కాకుండా ఉండడానికి, మనసు ఒక చోట నిలబడడానికి ఏం చేయాలి అంటే, ఒక 2 ఉపచారాలు అయ్యాక గోవింద నామాలు కానీ, ఇతర భగవన్నామాలు కానీ, దేవుడి శ్లోకాలు కానీ చెప్పుకోవడం వలన వ్రతభంగము ఎక్కడ జరిగిందో ఆ పొరపాటుని దిద్దుతుంది ఈ నామాలు. అందుకే అందరూ పూజ చేసేప్పుడు దేవుడి నామాలు చెప్తూ ఉండండి. వరలక్ష్మి వ్రతం ఎటువంటిది అని తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం అనేది చారుమతి వ్రతాంతం చేత చెప్పబడింది. అందుకే శివుడు పార్వతికి చెప్పారు, ఈ వ్రతం మనోహరమైనది. చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి ఎంత బాగుందో అనిపిస్తుంది. చూసే వాళ్ళకి కూడా చేసుకున్న అనుభూతి పొందేలా చేయాలి. వరలక్ష్మి వ్రతంకి ఎలా సిద్ధం అవ్వాలి అని తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారం అంటే వ్రతానికి ముందు రోజు మామిడాకులు తెచ్చుకొని తోరణాలు కట్టుకోవాలి. అన్ని గుమ్మాలకి కట్టుకోవచ్చు. లక్ష్మీప్రదంగా గడపలకి పసుపు రాసి బొట్టు పెట్టుకొని ఏవేవి లక్ష్మీ స్థానంలో అవన్నీ అలంకృతం కావాలి. అసలు లక్ష్మీదేవి పరవశించేలా ఈ పూజని చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం తోర పూజ గురించి తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజున పూజ చివరిగా తోర పూజ చేస్తారు. అంటే ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేశారు అని, పూజ పూర్తి అయ్యింది అని సంకేతంగా తోరం కట్టుకుంటారు. అంటే 9 గ్రంథులకి పూజ చేస్తారు. ఒక్కొక్క ముడికి ఒక్కొక్క అభ్యున్నతికి కారణం. 9 అన్నదానికి చాలా విశేషం ఉంది. అంటే 9 తర్వాత 10 వస్తుంది. 1 0 ఉంటుంది. అంటే 9 పూర్తి చేస్తే పూర్ణత్వం పొందుతాం. వరలక్ష్మి వ్రతం వలన ఏం జరుగుతుంది, మనం ఏం పొందొచ్చు అని తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం అపారమైన సౌభాగ్యాన్ని ఇస్తుంది. పుత్ర పౌత్రులని వృద్ధి చేస్తుంది. ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆడవారు తన కుటుంబాన్ని అంతటిని ఎలా వృద్ధిలో తీసుకురాగలరో అని చెప్పగలిగిన వ్రతం. పురుషుడిని కూడా ఆయుర్దాయంలో నిలబెట్టి బతికుండేట్టు చేయించే వ్రతం. ఆడవారు ఎంత శక్తివంతమైనటువంటి వ్రతం చేస్తే ఇంటిని అంతా నిలబెట్టగలరో అన్నదాన్ని చూపించే వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం ఎందుకు ఆడవారు చేసుకుంటారు అని తెలుసుకుందాం. ఆడవారిని ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేశారు అని అడిగితే, మా కుటుంబం కోసం, మా భర్త కోసం, మా పిల్లల కోసం అనే చెప్తారు. మరి మీకోసం ఏం కోరుకున్నారు అని అడిగితే, వాళ్ళందరూ బాగుంటే తను సంతోషంగా ఉన్నట్టే చెప్తూ ఉంటారు. అది ఆడవారి గొప్పతనం. అందుకే ఇలాంటి వ్రతాన్ని పరమేశ్వరుడు ఆడవారికి ఇచ్చారు. వరలక్ష్మి వ్రతం ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు అన్నదాన్ని తెలుసుకుందాం. ముందుగా అమ్మవారికి అందరూ పూజ చేసుకోవచ్చు, వ్రతం పాటించవచ్చు. వరలక్ష్మి అమ్మవారికి మన శక్తికి తగినట్టుగా పూజ చేసుకోవచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, విశేషమైన ఫలితాల్ని ఇచ్చే ఏ వ్రతం గురించి శాస్త్రంలో ఒక మాట ఉంది. ఆడంబరంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మాత్రమే ఈ పూజను చేయాలి అనేం లేదు. కలశం ఒక్కటే పెట్టి పూజ చేసుకోవచ్చు. అందువలన ఏ దోషం రాదు. వరలక్ష్మి వ్రతం చేసుకునే ముందు ఎవరితో అనుమతి తీసుకోవాలి అన్నది తెలుసుకుందాం. సీతమ్మ రామాయణంలో ఒక మాట చెప్తోంది. తీనోవా రాజ్యహీనోవా యోమి భర్త సమే గురుహు తమ్నిత్యములురతాస్మి యథారూపం సువర్చల అని. భర్త తీనుడు కానివ్వండి, రాజ్యహీనుడు కానివ్వండి, భర్త విశిష్టమైనటువంటి వ్యక్తి.
భార్యకి భర్తయే దైవం. ఆయన యొక్క అనుమతి తీసుకొని వ్రతాన్ని ప్రారంభించాలి. ఎందుకంటే పెళ్ళైన తరువాత దంపతులుగానే వ్రతాన్ని చేస్తారు. ఆడవారు ఒక్కరే కూర్చొని చేస్తారు అంటే భర్త యొక్క అనుమతి ఉండాలి. ఆయనతో అక్షతలు వేయించుకొని వ్రతం మొదలుపెట్టండి. వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వలన మనకి ఏం దొరుకుతుంది అన్నది తెలుసుకుందాం. వ్రతం అంటే ఆచరణ, ప్రవర్తన అని అర్థం. ఈ వరలక్ష్మి వ్రతం మనం చారుమతి వృత్తాంతం గురించి తెలుసుకొని అమ్మవారి చారుమతికి చెప్పినటువంటి విధానంలో మనం జరుపుకున్నట్టయితే అప్పుడు చారుమతిలా నేను ఉండాలి అన్న భావన మనకి రావాలి. అలాంటి ఆలోచన వచ్చినప్పుడే వ్రతం పూర్ణత్వం పొందుతుంది. అందుకే ముందుగా చారుమతి ఎలా ఉండేవారో మనం తెలుసుకోవాలి.